బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వరం మారుస్తోంది. ఆమె చేస్తున్న ట్వీట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సడన్ గా హిందుత్వవాదాన్ని వినిపిస్తున్నారు ఆమె. బీజేపీ నేతల కంటే ఎక్కువగా డోస్ పెంచేస్తుండడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ టీవీ స్క్రీన్ పై కవిత ట్వీట్లను మీరు చూస్తున్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కోట్లాది మంది కళ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇందులో కొత్తదనం కానీ అభ్యంతరాలు కానీ లేకపోయినా తమిళనాడులోని డీఎంకే నేతలను ప్రశ్నిస్తున్నారు ఆమె. హిందుత్వంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని నిలదీస్తున్నారు. తాను ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ మరో పార్టీ అంశాలపై కవితకు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కవిత వినిపిస్తున్న హిందుత్వవాదానికి లిక్కర్ కేసులు లింక్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈడీ హడావిడి చేసింది. తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. రాష్ట్రంలో అధికారం దూరమైన నేపథ్యంలో భవిష్యత్తులో చిక్కులు రాకుండా ఉండాలంటే బీజేపీకి దగ్గరవ్వాలనే వర్షన్ను బీఆర్ఎస్లో కొందరు వినిపిస్తున్నారు. అందులో భాగంగానే కవిత ట్వీట్లు చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ పవన్, చెప్పండి. అయితే కవిత చేస్తున్న ట్వీట్లు దేనికి సంకేతంగా భావించాలి? ఇంకొక పార్టీని ఆమె సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ఎలా చూసుకోవాలంటారు? కంప్లీట్ మీ అనాలిసిస్ ఏంటి? కల్వకుంట్ల కవిత ఆమె సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా సరే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి రకరకాల పోస్టులు ఆమె చేస్తూ ఉంటారు. సమకాలీన రాజకీయాలపైన విపక్షాలను అధికార పక్షాలను విమర్శించడానికి ఆమె తరచూ ట్విట్టర్ ద్వారానే తన అభిప్రాయాలు వెలుబుచ్చుతారు. ప్రస్తుతం ఆమె ఇటీవల కాలంలో వరుసగా చేస్తున్న ట్వీట్లపైన కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి నెల 23వ తారీఖున భగవద్గీత సంబంధించి దానిపైన ఒక ట్వీట్ను ఆమె ట్వీట్ చేశారు. భగవద్గీత అనేది ప్రతిరోజు దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన మార్గం అంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఇటీవల అటు అయోధ్య రామ మందిరం పైన కూడా అటు ఆమె ట్వీట్ చేశారు. ఇది శుభపరిణామం. అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ట కోట్లాది హిందువుల కళ నిజం కాబోతున్న శుభ సమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ కూడా స్వాగతించాల్సిన శుభగడియలు, జై సీతారామ అంటూ ఒక ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ అటు తమిళనాడులోని నాయకులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అందులో సమ్ లీడర్స్ దీస్ డేస్ చూస్ టు అటాక్ అండ్ రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్ ఫర్ దేర్ 2 minutes of fame. I want to ask Mr. Election Gandhi his stand on the issue of Sanatan Dharma. Why has he not given any statement on this as yet? It's high time that Rahul ji comes out of its PR bubble and answers to the people of India అంటూ ఆమె చేసిన ట్వీట్ కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అందులో ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి సంబంధం లేదు. సంబంధం లేని విషయంలో రాహుల్ గాంధీని స్పందించాలని ఎందుకు కవిత కోరింది అనేది చూడాలి. వాస్తవానికి కొంతకాలంగా హిందుత్వవాదాన్ని కల్వకుంట్ల కవిత వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల దాకా కాంగ్రెస్ పార్టీ చాలా ఆరోపణలు చేసింది. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ అనేక ఆరోపణలు చేసింది. దానిలో భాగంగానే అటు కల్వకుంట్ల కవిత మీద నమోదైన ఈడీ కేసు, లిక్కర్ స్కామ్ కేసును కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు అంటూ చెప్తున్నారు. సాక్షాత్గా అటు బీజేపీ నేతలు కూడా గతంలో అనేక ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడం బీజేపీకి నష్టం చేకూరుస్తుంది. ఇక్కడ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ప్రజల్లోకి బలంగా ఏదైతే అభిప్రాయం పోయిందో అది నిజమేననే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనే వాదాన్ని కూడా అటు బీజేపీ నేతలు వినిపించారు. ప్రస్తుతం లిక్కర్ కేసులో ఈడీ చాలా హడావిడి చేసింది. 3 సార్లు 4 సార్లు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 2 సార్లు ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించింది. ఆమె ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంది. త్వరలోనే కవితను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. తర్వాత ఒక్కసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత మొత్తం అంతా కూడా సద్దుమణిగిపోయింది. ఎక్కడా కూడా కేసు గురించి ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఇప్పటికే తెలంగాణలో అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు
కేంద్రంలో ఉన్న బీజేపీకి కనుక కొంచెం దగ్గరైతే ఇటు కేసు నుంచి బయటపడవచ్చు, ఆ కేసు తిప్పలు ఉండవు అనే ఒక భావనతోనే బీజేపీకి దగ్గర అవడం కోసమే ఈ రకమైన హిందుత్వ వాదాన్ని కవిత ఎత్తుకున్నారనే వాదన అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకే ఆమె బీజేపీకి కనుక ఈ రకంగా దగ్గరైతే ఏదైతే అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, అక్కడ దేవాలయానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి వాళ్ళందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటువంటి ఒక దేవాలయాన్ని, అటువంటి సీతారామచంద్రుల స్వామివారి విగ్రహ ఏర్పాట్లను సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కేవలం ఇక్కడ బీజేపీకి దగ్గర అవడం కోసమే, తద్వారా లిక్కర్ కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ రకమైన ట్వీట్లు చేస్తున్నారు, హిందుత్వవాదాన్ని సడన్గా ఎత్తుకున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ప్రియా, రైట్. అయితే అదే అంటే ఇప్పుడు సడన్ గా హిందుత్వవాదాన్ని ఆవిడ తెరపైకి తీసుకురావడం అంటే అధికారంలో లేరు కాబట్టి ఈ రకమైన ట్వీట్లు చేస్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అంటే వీటన్నిటికీ ఈ ట్వీట్లు ఒక బలాన్ని చేకూరుస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. మొన్నటి వరకు కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ మాకు చాలా అత్యంత దగ్గరైన పార్టీ, అట్లనే ఒక సెక్యులర్ వాదాన్ని వినిపించింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దాకా కూడా ఎక్కడ ఒక పక్షం వైపు లేకుండా సెక్యులర్ వాదాన్ని వినిపిస్తూ వచ్చింది. కానీ లిక్కర్ స్కామ్ అనేది కొంత ఆమె మెడకు చుట్టుకునేలాగా కనపడుతూ ఉంది. చాలామంది లిక్కర్ స్కామ్లో ఉన్న మాగుంట రాఘవ కావచ్చు, మరికొంతమంది ఇప్పటికే అప్రూవర్లుగా మారారు. అటు సౌత్ గ్రూపుకు సంబంధించి కల్వకుంట్ల కవిత చాలా కీలకంగా వ్యవహరించింది, ఆమె పాత్ర చాలా కీలకం ఈ మొత్తం వ్యవహారంలో అంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. కొంతమంది అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో కవిత అరెస్టు తప్పదంటూ గతంలో బీజేపీ నేతలు కూడా స్వయంగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆ కేసుని అలానే అణచిపెట్టి వేశారు. దానిపైన ఎటువంటి దర్యాప్తు జరుగుతుందనేది తెలియదు. కానీ ఇటీవల కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. కానీ కవితకు మాత్రం ఆమెకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత తాను హాజరు కాబోవడం లేదంటూ చెప్పారు. దానిపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కవిత పాత్ర పైన అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన స్టేట్మెంట్లు కూడా ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే ఇక్కడ అధికారం కోల్పోయి ఇక్కడ రకరకాలైన విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, అట్లనే హరీష్ రావు మంత్రివర్గ నిర్ణయాలపైన ఖచ్చితంగా ఇక్కడ విచారణ జరిపిస్తాం. ఒక మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు పైన కావచ్చు, కాళేశ్వరం నిర్మాణం కావచ్చు, ఇతరత్ర విద్యుత్ కొనుగోళ్లపైన, వీటిలన్నిటిపైన ఖచ్చితంగా ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తామంటూ ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడ కూడా తలనొప్పులు ఉన్నాయి. ఇంకా కేంద్రంతో ఎందుకు తలనొప్పులు పెట్టుకోవడం? కాబట్టి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి దగ్గరయ్యే ఉద్దేశంతోనే ఇట్లా హిందుత్వ నినాదాన్ని ఒక్కసారిగా కవిత ఎత్తుకుంది. అందుకే బీజేపీకి దగ్గరయ్యే రకంగా ఈ రకమైన పోస్టులు ఆమె పెడుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నిజంగా కూడా బీజేపీకి కొంత దగ్గర అవడానికి అటు కవితతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారా అనే చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ప్రియా, రైట్ పవన్. అలాగే అంటే హిందుత్వవాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వీటిపైన ఎందుకు రెస్పాండ్ అవ్వరు అనే పాయింట్ కూడా ఆవిడ హైలైట్ చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాస్తవానికి అటు డిఎంకే నేతలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో డిఎంకే నేతల తీరును అటు విమర్శిస్తూ కవిత ట్వీట్ చేశారు. అందులో రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడరంటూ ఆమె ట్వీట్ చేశారు. అసలు వాస్తవానికి ఆ వివాదంతో రాహుల్ గాంధీకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏ వర్గానికో ఏ మతానికి వ్యతిరేకంగానో ఎప్పుడూ ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ అటు డిఎంకే నేతలు, తమిళనాడులో డిఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీకి ముడిపెడుతూ ఆమె ట్వీట్ చేయడం అంటే జాతీయ నాయకత్వాన్ని కనుక ఇక్కడ పెట్టినట్లయితే బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టిలో పడతాం, తద్వారా వాళ్ళకి దగ్గరయ్యే ఉద్దేశంతోనే ఆ రకంగా రాహుల్ గాంధీని ఇందులో ఆమె విమర్శించారు. అట్లనే పిఆర్ టీం నుంచి బయటకు రావాలి, పిఆర్ బబుల్ నుంచి బయటకు వచ్చి భారతదేశ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు. కేవలం అటు బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిలో పడడానికి హిందుత్వ నినాదాన్ని తాను గట్టిగా వినిపిస్తున్నాననే ఒక సంకేతాన్ని బీజేపీ అగ్రనేతలకు ఇవ్వడం కోసమే ఈ రకంగా ఆమె ట్వీట్ చేసిందనే రాజకీయ వర్గాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. అసలే మాత్రం సంబంధం లేని రాహుల్ గాంధీని సనాతన ధర్మం గురించో లేకుంటే ఒక వర్గాల గురించి, రెండు మతాల గురించి ఎక్కడా కూడా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయని రాహుల్ గాంధీ ఎందుకు స్పందించాలి అంటూ కాంగ్రెస్ నేతలు కూడా
కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం కేసుల నుంచి బయటపడడానికి, బీజేపీ నేతలకు దగ్గర అవడానికి, బీజేపీ పార్టీకి దగ్గర అవడానికే ఈ రకమైన ట్వీట్లు చేస్తున్నారు, ఈ రకమైన విమర్శలు చేస్తున్నారనే వ్యాఖ్యానాలు అయితే ఇతర పార్టీల నుంచి వినపడుతున్నాయి. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.